హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పన్నీర్ మీల్ మేకర్ బుర్జీని ఎలా తయారు చేశానో మీకు చూపించాలనుకుంటున్నాను. చూసేయండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ. ఈసారి ట్రై చేయండి. మీరు ట్రై చేయకపోతే తెలిస్తే మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ చేయండి. సరే, ముందుగా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకుందాం. తర్వాత మీల్ మేకర్, దీన్ని సోయా అని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉడకనిద్దాం. ఒక 2 minutes ఉడికించి పక్కకు తీసుకుందాం. చూడండి, ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసేసి బాగా కలియబెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఈ మీల్ మేకర్ వెజిటేరియన్స్కి వన్ ఆఫ్ ద ప్రోటీన్ సోర్స్ అని చెప్పి హెల్త్కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. సరే, ఈలోపు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు, ఉల్లి తరుగు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి తరుగుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, ఇక నా దగ్గర లేదు ప్రస్తుతానికి. తర్వాత ఇప్పుడు మనము కాస్త ఉడికించుకున్నటువంటి సోయాని చల్లటి నీళ్ళల్లో వేసుకొని ఇలా చల్లారనిద్దాం. ఇక ఈలోపు మనం పన్నీర్ తీసుకొని తురుము పెట్టుకుందాం. ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తురుముకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు, చాలా క్విక్గానే అయిపోతుంది. ఇది 200 grams పన్నీర్ తీసుకున్నాను. మీరు మార్కెట్లో ఏది దొరికినా మీ ఇష్టం. ఇప్పుడు వేయించుకున్న ఆనియన్లోకి ఇది వేసి బాగా వేయించుకుందాం. పన్నీర్ వేగేలోపు సోయాని, మీల్ మేకర్ని తీసుకొని వాటర్ని స్క్వీజ్ చేసి మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా వాటర్ని తీసేసేయాలన్నమాట. స్క్వీజ్ చేసి ఇలా గ్రాన్యువల్స్ లాగా అయిపోతుంది. ఇలా మిక్సీ చేసి ఇప్పుడు పన్నీర్ బాగా వేగింది చూడండి. వేగిన దీంట్లోకి ఇది వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. పన్నీర్ మీల్ మేకర్ని వేయించుకునేటప్పుడు కాస్త మీడియం ఫ్లేము, హై టు మీడియం, మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, మిరియాల పొడి, ధనియా పొడి, కారంకి సరిపడా మిరప్పొడి, ఇంకా పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో. అంతే అండి, మన పన్నీర్ మీల్ మేకర్ బుర్జీ రెడీ అయిపోతుంది. ప్రజెంట్ నేను ఇందులోకే రైస్ వేసి వేడి మీద కలిపేసి బాక్స్కి అయితే సర్దేస్తాను. సరే, మరి నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో ఐడియా ఏమంటే, గ్రేవీ కర్రీకి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నామంటే గ్రేవీ కర్రీ అయిపోతుంది. చపాతీలోకి, దోశలోకి కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సరే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.